హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. యమ్మీ పితికి పప్పు కర్రీ గింజల్ని నీట్ గా ఒలుచుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇట్లో నలుపు గింజల్ని వాటర్ లో వేసుకొని పెట్టుకొని ఈ విధంగా పెతుక్కోవాలండి మార్నింగ్ కి. అలా కావాల్సిన పదార్థాలు కొబ్బరి, టొమాటో, ఆనియన్, సోంపు, నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. సోంపు కానీ నువ్వులు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. నువ్వులు, సోంపు ఈ విధంగా చిటపటలాడేలాగా మనం వేపుకోవాలండి. జార్ తీసుకుని అందులోకి మనము కొబ్బరి, కొన్ని నువ్వులు, సోంపు వేసుకోవాలండి. ఆప్షనల్ అన్నమాట. క్యాష్యూస్ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కారం, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా ఇందులోకి మిక్సీ పట్టుకోవాలి. తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఆనియన్ కట్ చేసుకొని వేపుకోవాలి. కరివేపాకు 2 మిర్చి వేసుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉన్నది ఇందులోకి వేసుకొని మనం బాగా వేపుకోవాలి. చివసన పోయిన తర్వాత పితికి పెట్టుకున్న పితికి పప్పు ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక విజిల్ తో పితికి పప్పు కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.